ద్వాపరయుగం చివరి దశ. భూమిమీద దుష్టత్వం పెరిగింది. కాని దానికి కారణం కంసుడు కాదు, అఘాసురుడు కాదు. మనిషి మనసులో పుట్టే అహం. అది తెలుసుకున్న శ్రీకృష్ణుడు యుద్ధాన్ని కాదు, ఒక కలని ఎంచుకున్నాడు. అహంకారంతో నిండిన రాజు విదురాశ్వుడు ఒక రాత్రి గాఢ నిద్రలోటి జారాడు. కలలో అతను రాజే, కాని ఒంటరివాడు. విజయం ఉంది, ఆనందం లేదు. శక్తి ఉంది, శాంతి లేదు. అప్పుడు అక్కడికి గోవిందుడు వచ్చాడు. చేతిలో ఆయుధం లేదు, ముఖంలో చిరునవ్వు మాత్రమే. ఇది నీ ప్రపంచం అన్నాడు కృష్ణుడు. నువ్వే నిర్మించుకున్న లోకం. ఆ క్షణంలో రాజు గుండె కరిగింది. అహం చీలిపోయింది. అతను మేల్కొన్నాడు. ఉదయం కిరీటాన్ని కింద పెట్టాడు. యుద్ధాన్ని ఆపాడు. కృష్ణుడు దుష్టత్వాన్ని చంపలేదు, మనిషి